హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. సమ్మర్లో ఏసీని యూజ్ చేసే ముందు ఏసీ సర్వీసింగ్ చేయించడం చాలా అవసరం అండి. మీరు చేయించారా లేదా? ఒకవేళ చేయించకపోతే ఈ విషయాలు మీకోసమే. మనం సర్వీసింగ్ చేయించుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయో, సర్వీసింగ్ చేయించకపోతే అన్నీ నష్టాలు ఉంటాయండి. మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా సమ్మర్లో. సో అలా వాడినప్పుడు కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది కదా. కరెంటు బిల్లు తగ్గించుకోవాలన్నా మనం ఏసీ సర్వీసింగ్ తప్పకుండా చేయించుకోవాలి. అలాగే భారీ మొత్తంలో రిపేర్ అవ్వకూడదన్నా సర్వీసింగ్ చేయించుకోవాలి. అంతేకాదు మన ఏసీ యూనిట్ లైఫ్ స్పాన్ పెరగాలన్నా సర్వీసింగ్ చేయించుకోవాలి. అంతేకాదు శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉండాలన్నా సర్వీసింగ్ చేయించుకోవాలి. అదేంటండి, మన హెల్త్కి ఏసీ సర్వీసింగ్కి సంబంధం ఏంటి అంటారా? మనం సర్వీసింగ్ చేయించలేదనుకోండి, ఏసీలో మురికి బూజు అంతా ఉండిపోతుంది. అదే సర్వీసింగ్ చేయించామనుకో, ఆ బూజునంతా వాళ్ళు తొలగిస్తారు. అట్లాగా లోపల గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది. ఇలా మంచిగా నిర్వహించబడిన ఏసీ విద్యుత్ వినియోగాన్ని కూడా తగ్గిస్తూ మెరుగైన కూలింగ్ను అందిస్తుంది. మరి రెగ్యులర్గా ఏసీ సర్వీసింగ్ ఎందుకు ముఖ్యమో, ఎన్నిసార్లు చేయించాలనేది తెలుసుకుందాం. ఒకవేళ వేసవి కాలంలో మాత్రమే మనం ఏసీ యూజ్ చేసేటట్టయితే సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే చాలు. అలా కాకుండా సంవత్సరం పొడుగునా మేము ఎక్కువ గంటలు ఏసీ వాడతాము అనుకుంటే ప్రతి 4-6 నెలలకు ఒకసారి సర్వీస్ చేయించుకోవాలి. అట్లాగే ఏసీలో వింత శబ్దాలు వస్తున్నా, నీరు కారుతున్నా, చల్లబరిచే సామర్థ్యం తగ్గిపోతున్నా వెంటనే ఏసీ సర్వీసింగ్ అనేది చేయించుకోవాలి. అలాగే ఎక్కువ మొత్తంలో రిపేర్ అవ్వకుండా ఉండాలన్నా సర్వీసింగ్ చేయించుకోవాలి. అప్పుడు మనకి చిన్న చిన్న పార్ట్లే పోతే వెంటనే వేయించుకోవచ్చు. అదే ఆ పార్ట్లు అరిగిపోయినా ఇంకా ఏసీని వాడుతున్నట్లయితే ఎక్కువ భారం పడుతుంది, ఎక్కువ మొత్తంలో మనం ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాదు అలా అరిగిపోయిన పార్ట్లతోనే మనం ఏసీ యూనిట్ను రన్ చేస్తే విద్యుత్ బిల్లు, కరెంటు బిల్లు కూడా పెరిగిపోతుంది. అట్లాగే ఒక్కోసారి కాయిల్స్, ఫిల్టర్లు మూసుకుపోయి ఏసీ మరింత కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. అటువంటప్పుడు ఆ భాగాలను శుభ్రపరచడం వల్ల సిస్టమ్ సమర్థవంతంగా పనిచేసి మెరుగైన కూలింగ్ అందిస్తుంది. వేగవంతంగా మన రూమ్ అనేది కూలింగ్ అయిపోతుంది. అలాగే క్రమం తప్పని సర్వీసింగ్ భాగాల అరుగుదలను తగ్గిస్తుంది. దీనివల్ల మన ఏసీ యూనిట్ కేవలం కొన్ని సంవత్సరాలు తర్వాత పాడైపోకుండా సుమారుగా 15 సంవత్సరాల వరకు ఎక్కువ కాలం మన్నుతుంది. అంతేకాదు టెక్నీషియన్లు ఫిల్టర్లు, కాయిల్స్ మరియు వెంట్లను శుభ్రం చేసి అలర్జీలు లేదా శ్వాసకోశ సమస్యలను కలిగించే దుమ్ము, బూజు మరియు బ్యాక్టీరియాను తొలగించి స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తారు. అట్లాగే క్రమమైన తనిఖీలు అరిగిపోయిన భాగాలను అవి విరిగిపోకముందే గుర్తిస్తారు. తద్వారా ఎయిర్ కండిషనింగ్ లేకుండా అసౌకర్యంగా వేడిగా ఉండే రోజుల నుండి మనల్ని కాపాడతారు. సో మంచి టెక్నీషియన్లు పిలిపించి చక్కగా ఏసీని సర్వీసింగ్ చేయించుకోవాలి. అలా చేయించుకున్నట్లయితే మెరుగైన శక్తి సామర్థ్యం అనేది ఏసీకి అందుతుంది. దీర్ఘకాలిక మన్నిక అనేది ఏసీకి అందుతుంది. మెరుగైన గాలి నాణ్యత మరియు ఆరోగ్యం ఎవరికి? మనకి. ఆకస్మిక వైఫల్యాలను నివారిస్తుంది. పర్యావరణ పరిరక్షణను కాపాడుతుంది ఈ ఏసీని మనం సర్వీసింగ్ చేసుకున్నట్లయితే. సో విన్నారు కదా, ఏసీ సర్వీసింగ్ చేయించుకుంటే ఎన్ని లాభాలో, చేయించకపోతే ఎన్ని నష్టాలో. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ఇంకా మరికొందరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ విషయాలు ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోని షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. వెంటనే ఏసీ సర్వీసింగ్ చేయించుకుంటారు. అండ్ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్లో మరిన్ని వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. చక్కగా వీడియోస్ అన్నీ చూసేయచ్చు. నా
ఛానల్లో ఎక్కువగా టెంపుల్ వ్లాగ్స్ మరియు అన్బాక్సింగ్ వీడియోస్, రివ్యూ వీడియోస్ అయితే చాలా ఉంటాయి. సో మీరు వాటన్నిటిని చూసి ఏ ప్రోడక్ట్ కొనాలి, ఏ ప్రోడక్ట్ కొనకూడదు అనేది చక్కగా తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.